యా ఇదే టాపిక్ మీద చూస్తే నెగిటివిటీ మీద ఆల్రెడీ మీరు చెప్పున్నారు మీ పాడ్కాస్ట్లో. సో మీ ఒపీనియన్ ఏంటంటే నెగిటివ్గా ఉండే పీపుల్ మైండ్ సెట్ చాలా మందికి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్. నేను పాజిటివిటీ గురించి ఒక పాడ్కాస్ట్లో చెప్పిన తర్వాత అరే ఇదంతా బాగుందిలే, దీనికి ఏం కామెంట్స్ వస్తాయి, అందరూ పాజిటివ్గానే తీసుకుంటారని పాజిటివ్గానే ఉన్నా. నేను టు మై సర్ప్రైజ్ చాలామంది నెగిటివ్గా రాశారు. పాజిటివ్గా ఉంటే ఏం జరగదు, నేను 1,00,000 సార్లు పాజిటివ్గా నాకేం జరగలేదు, ఇలాగా కొంతమంది రాస్తూ వచ్చారు. సిన్స్ యూ యాస్డ్ ఇట్, ఏ సైంటిస్ట్ అయినా, ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఆ లైట్ ఉంది, ఏ సైంటిస్ట్ అయినా పెసిమిస్ట్గా ఉంటే అవి కనిపెట్టేవాడా? నేను ఎక్కడ కనిపెడతాను లైట్ అని అనుకుంటే కనిపెట్టేవాడు లైట్ని? అసలు మైక్ అనేది ఎందుకు వస్తుంది? రానే రాదు అని అనుకుని మైక్ గురించి రీసెర్చ్ చేస్తే మైక్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది మైక్. ఇది నేను సాధించబోతున్నా, ఇది నేను చేయబోతున్నాను, ఒక సొసైటీకి, ఒక ప్రపంచానికి ఒక గిఫ్ట్ నేను ఇవ్వబోతున్నాను, గ్రేట్ ఇన్వెన్షన్ నేను చేయబోతున్నాను అనుకుని చేస్తుంటేనే వస్తాయి. ఈ మైక్ కనిపెట్టడానికి డే 1 గుర్తుపెట్టుకుంటే ఆ రోజు ఏమి ఉండదు. ఈరోజు ఇవన్నీ వచ్చాయి. డే 1 ఏమైనా ఉంటుందా? ఏవేవి కలపాలో కూడా తెలియదు, ఏ మెటీరియల్ వాడాలో కూడా తెలియదు. మరి ఆ రోజు నుంచి అతను పాజిటివ్గా ఉండబట్టే కదా ఇవన్నీ పాసిబుల్ అయ్యింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను పాజిటివ్గా ఉంటాను బ్రో, వాన పడాలని పాజిటివ్గా ఉంటాను, ఇది పడలేదే అంటే నువ్వు తప్పే కదా, నేను ఎందుకు పాజిటివ్గా ఉండాలి? అంటే నేనేం చెప్తానంటే, వర్షం పడలేదు, నువ్వు పాజిటివ్గా ఉన్నావు, వర్షం పడలేదు, నేను అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తాను, పాజిటివ్గా ఉన్నాను, ప్రపోజ్ చేయలేదు, ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు. కాకపోతే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్, సమ్ డిజైర్డ్ రిజల్ట్, నీకు ఇది కావాలి, నీకు డిజైర్డ్ రిజల్ట్ ఉంది ఒక దాని నుంచి, ఆ డిజైర్డ్ రావాలి అని నేను బ్రెయిన్కి చెప్పినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆ పాజిటివ్ అవుట్కమ్ గురించి వెతుకుతూ ఉంటుంది. ఎన్ని పాసిబుల్ వేస్లో నేను దాన్ని తీసుకురావచ్చు అని చూస్తుంది. మనకెందుకు వస్తుంది అనుకుంటే బ్రెయిన్ కూడా అంత షార్ప్గా ఉండదు. మనకెందుకు వస్తుంది అనేటట్టే ఉంటుంది. అసలు నీకు ముందే ఆపర్చునిటీ వచ్చినా నీకు కనపడదు. బ్రెయిన్కి నువ్వేం చెప్పాలి? వెతుకు, నాకు ఈ చిన్న ఛాన్స్ అయినా సరే వెతుకు, నాకు ఇచ్చేసేది, బికాజ్ ఐ వాంట్ ఇట్ అని పాజిటివ్గా ఉంటే ఎక్కడో తెలియదు. ఫర్ సపోజ్ నేను హీరో అవ్వాలనుకున్నానండి, ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండస్ట్రీలో హీరో అవ్వడం చాలా డిఫికల్ట్ అనుకోండి. నేను హీరో అవ్వాలనుకున్నా, నన్ను ఈ పాడ్కాస్ట్కి పిలిచారు, నేను హీరో అవ్వాలనుకున్నాకి ఈ పాడ్కాస్ట్కి నాకేం సంబంధం లేదు. అది రెండు మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇండిపెండెంట్ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందు ఏమో ఎక్కడుండే అక్కడ డైరెక్టర్, అరే ఇతను కళ్ళు బాగున్నాయి, లేదా ఇతను మాట తీరు బాగుంది, నేను అలాంటి ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నానే, చేయొచ్చు కదా అని పాడ్కాస్ట్ ఏంటంటే నన్ను అప్రోచ్ అయ్యారనుకోండి, నేను కూడా చూస్తున్నానండి, మీరు కూడా చూస్తున్నారా, ఓకే స్క్రిప్ట్ ఏంటండి, మనం రేపు మీట్ అవుదాం, ఎల్లుండి మీట్ అవుదాం, 4 వర్క్షాపులు చేద్దాం, 1 year తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు, 2 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవ్వచ్చు, అది సూపర్ సక్సెస్ అయ్యి డైరెక్ట్గా నేను హీరో అవ్వచ్చు. నేను అనుకున్న దానికి ఈరోజు పాడ్కాస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. 2 ఏళ్ల తర్వాత జరగబోయే ఒక పెద్ద ఈవెంట్కి ఈరోజు నాంది పలకచ్చు. నేను నా మైండ్కి ఏం చెప్తున్నా, వాట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్, ఐ హావ్ టు బికమ్ ఏ మెయిన్ లీడ్. నా మాట తీరు అలాగే ఉంటుంది, నా చూపు అలాగే ఉంటుంది, నా కాన్ఫిడెన్స్ అలాగే ఉంటుంది. నేను నా అవుట్కమ్ అది కాబట్టి అది కరెక్ట్గా అలాంటి వైబ్రేషన్ని పికప్ చేస్తుంది. అలాంటి డైరెక్టరే నాకు హీరో అవ్వాలి అనే ఒక కోరిక కలిగింది అంటేనే, ఒకరిని హీరో చెయ్యాలి అనే కోరిక ఇంకొకరిలో కలుగుతుంది, ఆటోమేటిక్గా కౌంటర్ పార్ట్ జరిగిపోతుంది. సో ఇలా పాజిటివ్గా ఉండబట్టే కదా అలాంటివి జరుగుతాయి. అదే నేను ఎక్కడ అవుతాను, ఇంతమంది ఉన్నారు, నేనే కావాలి అని అనుకుంటే నన్ను ఎవరు కేర్ చేస్తారు, నాకు నేనే విలువ ఇచ్చుకోకపోతే. సో పాజిటివ్ అవుట్కమ్ నేనే ఎక్స్పెక్ట్ చేయకపోతే, ఆ పాజిటివిటీయే నాలో లేకపోతే జరగదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పాడ్కాస్ట్కి వస్తే ఎవరు నన్ను చూడలేదండి, ఎవరు నన్ను హీరో గుర్తించలేదు, ఇందాక చెప్పిన కేసు జరగలేదు, మామూలుగా మాడుకున్నాం వెళ్ళిపోయాం. రేపొద్దున ఇంకో చోటుకి ఎవరో మా ఫ్రెండ్, అరే మా అంకుల్ని ఒకసారి నిన్ను కలవాలంటున్నారు, రా ఒకసారి. మీ అంకుల్ ఏం చేస్తారు, ఆయన రియల్ ఎస్టేట్ రా, రియల్ ఎస్టేట్ అని నాకేం సంబంధం రా, సరేలే వస్తాను. ఆయన వెళ్తే ఆయన ఫ్రెండ్ ఎవరో ఆ రోజు అనుకోకుండా అక్కడ ఉండడం, అరే ఈ అబ్బాయి బాగున్నాడు అనుకోవడం, అక్కడ జరిగిపోద్ది. ఇక్కడ మిస్ అయిందా అక్కడ జరుగుతుంది, అక్కడ మిస్ అయిందా ఇంకో చోట జరుగుతుంది. 10 times-లో 7 times పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి నువ్వు పాజిటివ్గా ఉండడం వల్ల. అంతేగాని వర్షం పడుతుంది, ఇప్పుడు వర్షం పడాలనుకుంటే పడలేదు బ్రో, పాజిటివ్గా ఉన్నాను వేస్ట్ అంటే అది కాదు. 10 సార్లలో 7 అవుట్కమ్స్ నీకు ఫేవరబుల్గా జరుగుతాయి. మన ఇండియా వరల్డ్ కప్ గెలిచిందా, అందులో లాస్ట్ 3 hours వరకు గేమ్ మంది అనుకున్నామా? అనుకోలేదు కదా. చేతులను జారిపోయిందని టీవీలు కట్టేసి బయటకు వెళ్ళిపోయామా? స్టేడియం వదిలేసి చాలా మంది బయటకు వెళ్ళిపోయారా? అందరిలోకి అక్కడ అందరూ చేతులు జారిపోయిందని టీం మెంబర్స్ కూడా అనుకున్నారు. విరాట్ కోహ్లీ ఒకటి వెళ్ళి నో వీఆర్ స్టిల్ ఇన్ ద గేమ్, మనం లాస్ట్ బాల్ వరకు ఆడాలి, ఎందుకు రాదో చూద్దాం అని ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో మొత్తం అందరు రీవైరింగ్ అయిపోయారు, కప్పు తీసుకొని వచ్చాం. సో పాజిటివ్ మేనిఫెస్ట్ పాజిటివిటీ, వీ హ్యావ్ టు బీ పాజిటివ్ టు మేనిఫెస్ట్ ద థింగ్స్. ఓకే ఓకే సూపర్. ఇదే లైన్లో చూసుకుంటే ఇది యాక్చువల్లీ నేను మెయిన్ అడుగుదాం అనుకున్నాను. బట్ దానికి ముందు మీకు జెమినీ మూవీలో విక్టరీ వెంకటేష్ గారి లాగా కొడుతున్నారనేసి ఎవరైనా చెప్పారో కొంచెం? అంటే ఆ టైప్ మాట్లాడుతున్నారు అలా అనిపిస్తున్నారు.
ఓ క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్ అంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏమో నాకు సడన్ గా చూడగానే వెంకటేష్ లా అనిపిస్తున్నారు మాట తీరు మీ ఐస్ అన్ని అలా అనిపించాయి సడన్ గా. ఎవరు చెప్పలేదు, మీరే అంటున్నారు. అవునా? ఓకే, సో నాకు కొంచెం అలా అనిపించింది. యా ట్రూ. సో టాపిక్లోకి వస్తే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అబ్బాయిల కన్నా ఎక్కువ ట్రాన్స్జెండర్స్ కనిపిస్తున్నారు. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రాంగ్, బట్ ఎందుకు అంటే ఇంతకుముందు చూస్తే మనకి ఎక్కువ లేదే, బట్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా టర్న్ అవుతున్నారు, వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళంతటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకపోయినా వాళ్ళకి ఏదవుతుందో అది చేస్తున్నారు కాబట్టి. బట్ ఎక్కువ శాతం ఎందుకు టర్న్ అవుతున్నారు? మా ఫ్రెండ్స్ గ్యాంగ్స్లో కానీ అమ్మాయిలు ఉన్నప్పుడు ఎక్కువ జనరల్గా మాట్లాడే టాపిక్లో ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది అనమాట. అసలు మనకి నెక్స్ట్ పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు దొరుకుతారంటారా? ఏంటి ఇంతమంది టర్న్ అయిపోతున్నారు, అసలు ఇండియాకి ఏమైంది? సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే అసలు వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్? నేను కూడా చూసాను, 2-3 చోట్ల కనపడడం జరిగింది. ఇంకా సో మెనీ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్, దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అని అనుకున్నాను. అంతేకాని దాని వెనకాల రీజన్స్ నేనేమి ఫైండ్ అవుట్ చేయాలనుకోలేదు. ట్రెండ్తో చాలా కనపడుతుంటాయి, అది కనపడింది, ఆ ట్రెండ్ కూడా కనపడింది. ఓకే ఫైన్. అంటే ఇదొక ట్రెండ్ అంటే ట్రెండ్స్ చాలా మారుతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉండొచ్చు, ఇప్పుడు బయటగా వచ్చి ఇంటర్వ్యూస్లో కూర్చొని మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ క్లియర్ కట్గా తెలుసుకొని అందరికీ చెప్పాలనుకుంటున్నారు. బిగ్ బాస్ లాంటి షోస్లో కూడా ఎక్కడో చూసినట్టుగా కూడా గుర్తు. సో అదే ట్రెండ్ అంటున్నాను నేను. ఇంతకుముందు లేని ఇప్పుడు బాగా జరుగుతుందంటే అదే ట్రెండ్. సో అలా జరుగుతున్నప్పుడు సో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనుకున్నాను, కానీ చాలామంది అదే పనికి టర్న్ అవుతున్నారా అవ్వట్లేదు అని దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, దిశగా ఆలోచించలేదు ఇప్పుడు. సో నేను ఐ ట్రీట్ ఇట్ యాజ్ వన్ అమాంగ్ ద ట్రెండ్స్.